ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ సీఎం చంద్రబాబు దేవాదాయ శాఖపై సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆలయాల్లో భక్తులకు అందుతున్న వసతులు, సదుపాయాలు చర్చించారు. ఆలయాల అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికపై కూడా సీఎం ఆరా తీశారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నామన్నారు. దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరియాలని, అపచారాలకు చోటు ఉండకూడదన్నారు ముఖ్యమంత్రి. బలవంతపు మత మార్పిడిలు, అన్య మతస్థులు రాకూడదని చెప్పారు. భక్తుల మనోభావాలకు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో 2 అవకాశం కల్పించారు. అర్చకుల వేతనాన్ని 10,000 నుంచి 15,000కు పెంచారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచారు. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇస్తామన్నారు ప్రకటించారు. నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. ఇక CGF కింద శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కాని పనులు నిలిపేయాలని నిర్ణయించారు.